హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకోసము చింత చిగురుతో ఒక రెసిపీ అనేది తీసుకొచ్చాను. పేరు ఏమిటంటే చింత చిగురు పప్పు అనమాట. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు, తగినంత నీళ్ళు, చింతాకు లేత చింతాకు వేసేసుకొని, ఎండుమిర్చి, కాసంత చింతపండు, పసుపు, తగినంత ఉప్పు, ఎర్రగడ్డలు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 లేదా 6 విజిల్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి. తర్వాత ఆ పప్పును మనము రాముకోవాలన్నమాట. రాముకున్న తర్వాత అది ఆ పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు గింజలు, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, కరివేపాకు బాగా తిరుమాత అనేది పెట్టుకోవాలి. తిరుమాత పెట్టుకున్న తర్వాత మనము ముందుగా రామాయణం చూడండి దాంట్లో వేసి ఇలా కలియబెట్టుకోవాలన్నమాట. కలియబెట్టుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయినటువంటి లేత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ చింత పప్పు. ప్లేట్లో మా చెర్రీకి పెట్టుకొని పోతున్నాను. వేడి అన్నంలో కోసంత పప్పు వేసుకొని చింతాకు పప్పు చింతాకు పప్పు వేసేసుకొని తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలిపి చూడండి. మా చరణ్యత పెడుతున్నా చూడండి, ఏం చెప్తుందో లాస్ట్లో చూడండి. సూపర్ అని చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్